ఇప్పుడు పార్ట్ 2 అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు మనకేంది ఎన్ఎస్సి అంటే ఏంది, బిఎస్సి అంటే ఏంది, ప్రైమరీ మార్కెట్ ఏంది, సెకండరీ మార్కెట్ ఏంది, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంది ఇండియన్ క్యాపిటల్ ఓవర్వ్యూ అనేది ఎలా ఉంది. సపోజ్ ఇప్పుడు ఏంది మీరు ఇన్వెస్ట్ చేశారు, ఒకవేళ ఆ కంపెనీ ఎత్తేస్తే ఏంది పరిస్థితి నాది అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మంచి కంపెనీ కాకపోతే ఏంది అని మీకేంది ఇలా చాలా డౌట్స్ రావచ్చు. ఓకే, నా డబ్బులు మొత్తం పోతాయి, లేకపోతే మీరు ఏంటంటే యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే బయట మీరు చూస్తూ ఉంటే మీకేంది నేను షేర్ మార్కెట్లో మనీ పెట్టాను, నా మనీ మొత్తం లాస్ అయ్యాను మీకు ఏంది చాలామంది చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. దానికి కూడా రీజన్ ఉంటుంది. ఇప్పుడు మీకేందంటే ప్రీవియస్లో ఇప్పుడు స్కామ్ 1992 కావచ్చు, లేకపోతే ఇలాంటి మూవీస్ అన్నీ చూసారు అనుకోండి, అప్పుడు వరకు ఏంటంటే మార్కెట్ రెగ్యులేటరీస్ అనేవాళ్ళు లేరు. ఒకవేళ ఉన్న అంత బాగా పర్ఫామ్ అనేది చేసేవాళ్ళు కాదు. సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి మనకింది మార్కెట్ రెగ్యులేటరీ అనేది ఉంది మన ఇండియన్ మార్కెట్లో. మనకి మార్కెట్ రెగ్యులేటరీ వచ్చేసరికి మనకింది ఎవరు, సెబీ. ఓకే, మీరు ఈ పేరైతే ఈయనే ఉంటారు, సెబీ అని ఇది ఈ మధ్య బాగా వినిపిస్తూనే ఉంది. ఓకే, ఈ మార్కెట్ రెగ్యులేటరీ ఏం చేస్తానంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏంది ఒక ఐపీఓ లాంచ్ చేయాలి. ఇప్పుడు ప్రీవియస్ డేస్ వచ్చేసరికి ఇప్పుడు 1992 స్కామ్ ఇవన్నీ చూసుకుంటే వాటిల్లో వచ్చేసరికి మీరు కరెక్ట్గా మూవీస్ చూస్తే దానిలో ఒకవేళ ఐపీఓ లాంచ్ అయింది, లేకపోతే కంపెనీలో ట్రేడ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ ఎలా ఉండిద్దో తెలియదు, అసలు ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు, వర్క్ పేపర్ మీద ఉందా, ఓకే డమ్మీ కంపెనీసా, ఇలాంటివి కూడా తెలియదు. వర్క్ ఏంటంటే చేస్తూ ఉంటారు. సో వీటన్నిటిని ఏంటంటే అవాయిడ్ చేయడానికి ఏది మంచి కంపెనీ, ఏది చెడ్డ కంపెనీ, మంచి కంపెనీస్ వరకే లిస్ట్ అవ్వాలి మన ఏది మార్కెట్లో. చెడ్డ కంపెనీస్ మొత్తం ఏంటంటే ఇది లిస్ట్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐపీఓ అనేది లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను నా కంపెనీ. ఓకే, నా కంపెనీ ఐపీఓ లాంచ్ చేయాలంటే నేను ఇచ్చిన ఏది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే నాకు చూపించిన అసెట్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటేనే నేను మార్కెట్లోకి రాగలను. సో ఒకవేళ నా కంపెనీ అనేది లాస్లోకి వెళ్ళినా నా ఇన్వెస్టర్స్కి అనేది నేను నా ఆస్తి మొత్తం అమ్మేసైనా నేను ఏంటంటే ఇచ్చేటట్టు ఉండాలి. సో అప్పుడే ఏంటంటే మనకింది ఈ మార్కెట్లో ఐపీఓస్ కావచ్చు, లేకపోతే ఈ స్టాక్స్ అనేవి మనకింది కనిపిస్తాయి. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్టాక్ తీసుకోండి, రిలయన్స్ కావచ్చు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడు రిలయన్స్ అనేది కంపెనీ అనేది ఎత్తేసింది అనుకోండి, ఇప్పుడు నా డబ్బులు మొత్తం ఏమైపోతాయి. ఇప్పుడు రిలయన్స్ ప్రైస్ ఎంత ఉంది, సపోజ్ ఒక 1000 రూపీస్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేనేంటంటే ఒక 10 షేర్స్ తీసుకున్నాను అనుకోండి, 10,000 రూపీస్ అంటే నా 10,000 రూపాయలు పోతాయి అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ కంపెనీ ఎత్తేసేంది పరిస్థితి అంటే మీకు ఈ 10,000 అనేవి ఎక్కడికి పోవు. ఓకే, సో వీటి కోసమే మీకు ఏంటంటే ఈ రెగ్యులేటరీస్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ సెబీ వాళ్ళు ఏం చేస్తారంటే మానిటర్ అనేది చేస్తారు. ప్రతి ఒక్కటి ఆ కంపెనీకి అంత వాల్యూ ఉంటేనే మీకు ఆ ఐపీఓస్ అనేది లాంచ్ అవుతాయి. ఒకవేళ మీరు ఏంటంటే ఐపీఓస్లో చూసుకోండి, కొన్నిసార్లు ఏంటంటే బాగా ప్రాఫిట్స్ వస్తాయి, 40%, 50% రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ గెయినింగ్ వచ్చేసరికి ఐపీఓస్ అంటే ఓవర్ ప్రైస్ అయితే కొన్నిసార్లు ఏంటంటే నెగిటివ్లో ఓపెన్ అవుతాయి. 40%, 10%, 15% నెగిటివ్లో ఓపెన్ అవుతుంది. ఈ ఐపీఓస్ ఎందుకు ఓపెన్ అవుతాయి అంటే దానికి అంత వాల్యూ లేదు, ఆ స్టాక్కి అంత వాల్యూ లేదు కాబట్టి మీకు కింద ఓపెన్ అవుతుంది. అంటే ఏంటంటే మీకు ఆ ప్రైస్ వరకు మీకు అమౌంట్ అనేది ఒకవేళ కంపెనీ మూసేసిన సెబీ నుంచి మీకు ఏంటంటే ఆ మనీ అనేది రిఫండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈ మార్కెట్ రెగ్యులేటరీస్ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు వీటిల్లో కూడా మార్కెట్ రెగ్యులేటరీస్ ఎవరెవరిని అబ్జర్వ్ చేస్తారంటే ఇవి కూడా ఏంటంటే 3 కేటగిరీస్లో డివైడ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ వాళ్ళని రెగ్యులేట్ చేసిద్ది. అంటే ఏంటంటే ఎక్స్చేంజ్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ ఉన్నాయి కదా, ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి కావచ్చు, ఎంసీఎక్స్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని అంటే ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ కంపెనీస్ అన్నిటిని ఏంటంటే రెగ్యులేట్ చేసిద్ది. అంటే ఏంటంటే వీళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా, ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి కావచ్చు, వీళ్ళు మనీ తీసుకొని ఏమైనా స్టాక్స్ అని రాణిస్తున్నారా కంపెనీస్లోకి, ఇలాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిపాజిటరీలో వచ్చేసరికి మనకి ఎన్ఎస్డిఎల్ కావచ్చు, సిడిఎస్ఎల్. ఎన్ఎస్డిఎల్ వచ్చేసరికి మనకి నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. ఓకే, అంటే ఏంటంటే మీకు సింపుల్గా ఇది చెప్పాలంటే మనకి ఈ బ్యాంక్స్ అనుకోవచ్చు. అంటే ఏంటంటే సపోజ్ మీరు ఒక బ్యాంక్లో మీరు మనీ అనేది పెడుతున్నారు, అలాగే మీకు స్టాక్ బ్రోకర్లో మీరు మనీ పెడుతున్నారు. స్టాక్ బ్రోకర్లో పెడుతున్నారు అంటే మీకు ఈ సిడిఎస్ఎల్ కావచ్చు, ఎన్ఎస్డిఎల్లో మీరు దానిలో మీ మనీ అనేవి హోల్డ్ అయ్యి ఉంటున్నాయి. మీరేంటంటే ఈ బ్యాంకుల్లో వచ్చేసరికి మీ స్టాక్స్ అనేవి హోల్డ్ అయ్యి ఉంటాయి. అంటే ఏంటంటే మీకేంది ఇప్పుడు సపోజ్ మీరు ఏంటంటే ఒక బ్రోకర్ అకౌంట్ ఉంది. ఓకే,
ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఏంది ఒక ధన్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక బ్రోకర్ ఉంది. ఓకే, బ్రోకర్లో నాకు ఏంది స్టాక్ పోర్ట్ఫోలియో అనేది కనిపించింది. ఓకే, సపోజ్ నేను ఏంది రిలయన్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నిట్లో ఇన్వెస్ట్ చేశాను. రిలయన్స్ 10 స్టాక్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ రిలయన్స్ 10 స్టాక్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈ CDSL కావచ్చు, లేకపోతే NSDLలో వీటిల్లో స్టోర్ అవుతాయి. ఓకే, అంటే ఏంటంటే మనకేంది మన బ్రోకర్లో అనేది జస్ట్ ట్రాన్సాక్షన్ అనేది జరిగేది అంతే. స్టోరేజ్ మొత్తం ఏంటంటే ఈ NSDL కావచ్చు, CDSLలో మనకేంది స్టోర్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఏంటంటే మీరు అమ్ముదాం అనుకుంటున్నారు, మీరు అమ్ముదాం అనుకుంటే మీ బ్రోకర్ వాడు ఏం చేస్తారు, CDSL నుంచి కావచ్చు, లేకపోతే NSDL నుంచి ఏంది పర్మిషన్స్ అనేవి అడిగిద్ది. అంటే ఏంటంటే మీకు ఏంది టీపిన్ కావచ్చు, లేకపోతే OTPs రావటం కావచ్చు, CDSL OTP అని వస్తాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే వీటిల్లో నుంచి మీ పర్మిషన్ తీసుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఏంది మీ బ్రోకర్ అమ్మటానికి లేదు, వీటిల్లో ఉంటాయి కాబట్టి వీటి నుంచి మీకు ఏంటంటే మీ బ్రోకర్ అనేది అమ్ముతాడు. అంటే ఏంటంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ బ్రోకర్ కూడా మీ స్టాక్స్ అనేది ఏం చేయలేరు. ఓకే, సో అది NSDL కావచ్చు, లేకపోతే CDSL కావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అదర్ ఇంటర్మీడియట్స్. అంటే ఏంటంటే వీళ్ళు ఎవరెవరు వచ్చేసరికి మీకు ఏంది స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్వెస్టర్ అడ్వైజర్స్, వీళ్ళందరూ వీళ్ళ మీద ఎందుకు ఈ సెబీ వాళ్ళు పడేది అనుకుంటే, మీకు సింపుల్గా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళ గురించి మనం స్టాక్ బ్రోకర్స్. ఇప్పుడు మీకేంది జీరోదా కావచ్చు, లేకపోతే ఏంజల్ వన్ కావచ్చు, ధన్ కావచ్చు, లేకపోతే ఈ బ్రోకర్స్ ఉన్నాయి. సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే ట్రేడింగ్ చేస్తుంటే మీరు ఎగ్జిట్ అయిన కొన్నిసార్లు ఏంటంటే కొన్ని బ్రోకర్స్ ఎగ్జిట్ అవ్వవు పొజిషన్స్. ఏంటంటే దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ బ్రోకర్స్కి. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం రీటైలర్స్ అనుకోండి, ఇప్పుడు నేను ఒక 1 lakh పెట్టి చేశాను అనుకోండి. 1 lakh పెట్టి నేను పొజిషన్స్ తీసుకొని నాకేంది ప్రాఫిట్ ఒక 25,000 కానీ ఒక 30,000 కానీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నా, అది ఎగ్జిట్ అవ్వలేదు. అదేంది బ్రోకర్ తప్పు వల్ల ఎగ్జిట్ అవ్వలేదు. అప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నాకేంది ఒక రెగ్యులేటరీ అనేది లేదనుకోండి, ఈ సెబీ వాళ్ళు అనేది లేకపోతే నేనేం చేస్తాను, నేను ఎవరికి కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, ఎవరిని ఏమనడానికి లేదు. జస్ట్ ఏంటంటే అది నా మిస్టేక్ అనుకొని నేను వదులుకోవాలి. అదే ఇప్పుడు ఏం చేస్తారంటే నేనేందంటే ఇక్కడ కంప్లైంట్ ఇస్తాను, సెబీ వాళ్ళ కంప్లైంట్ ఇస్తాను. నేను ఇలా 1 lakh ఇన్వెస్ట్ చేశాను, 25,000 ప్రాఫిట్ అన్నప్పుడు నేను ఎగ్జిట్ అవుతుంటే నా బ్రోకర్ ఎగ్జిట్ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేసిద్దంటే ఈ స్టాక్ బ్రోకర్ నుంచి మనీ అనేది ఇప్పించేసింది. ఓకే, ఈ సెబీ అనేది. సో అలాగ మనకి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సెబీ అనేది ఒక పోలీస్ స్టేషన్ అనుకోవచ్చు. ఓకే, ఒకవేళ స్టాక్ బ్రోకర్ కావచ్చు, ఎవరు తప్పు చేసినా సెబీ వాళ్ళు అనేది ఈ రెగ్యులేటర్స్ అనేది మనకేంది న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎవరు లేరు అనుకోండి, రెగ్యులేటర్ ఎవరు లేరు అనుకోండి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. స్టాక్ బ్రోకర్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరు, ఎవరు పడితే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. ఇంకోటి వచ్చేసరికి మీకేంది మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి మీకేంది వీళ్ళ మీద ఎందుకు రెగ్యులేటరీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా సేమ్ అంతే. ఒకేసారి ఎక్కువగా పంప్ చేయడం, ఒక్కోసారి డంప్ చేయడం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటి అన్నిటి మీద ఏంటంటే ఈ రెగ్యులేటర్ అని ఉంటారు. ఓకే, సో ఇది మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఓవర్వ్యూ. ఓకే, అసలు మనకి ఒక ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఎవరెవరు ఉంటారు, ఇదంతా తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మార్కెట్లో పార్టిసిపెంట్స్ అనేది ఎవరెవరు ఉన్నారు. ఓకే, జస్ట్ మనం ఒక్కళ్ళమేనా ట్రేడింగ్ చేసేదాన్ని మీకు డౌట్ రావచ్చు. మనకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి రీటైల్ ఇన్వెస్టర్స్, నెక్స్ట్ వచ్చేసరికి HNIs, నెక్స్ట్ వచ్చేసరికి DIIs, నెక్స్ట్ వచ్చేసరికి FIIs. వీళ్ళంతా ఎవరంటే ఫస్ట్ రీటైల్ ఇన్వెస్టర్ అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఒక 10 రూపాయలు ఉన్నాయి, లేకపోతే ఒక 100 రూపాయలు ఉన్నాయి, 1000 ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే వీటితో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు రీటైలర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, రీటైల్ ఇన్వెస్ట్మెంటర్స్ అంటారు. అదే HNIs వచ్చేసరికి హై నెట్ ఇండివిజువల్స్. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక 5 కోట్లు కావచ్చు, లేకపోతే ఒక 10 కోట్లు ఉన్నాయి. ఓకే, నేను సింపుల్గా ఇప్పుడు నా ఒక్క డబ్బే ఇన్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళని వచ్చేసరికి HNI అంటారు. మీకు IPOస్లో కూడా HNI కేటగిరీ అనేది సపరేట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేను ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళని వచ్చేసరికి HNIs అంటారు. ఇప్పుడు DIIs అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే మీ LIC కావచ్చు, లేకపోతే SBI మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ వచ్చేసరికి DIIస్లోకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి FIIs.
ఓకే, ఎఫ్ఐఎస్ వచ్చేసి మీకు ఏంది ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే మీకు ఈ మధ్య అంటూ ఉన్నారు బ్లాక్ రాక్ కావచ్చు, లేకపోతే సింగపూర్ ఇది గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ ఏంది మన మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటున్నారు, లేకపోతే మన మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ మొత్తం వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అంటే ఏంటంటే అది ఫారిన్ ఇన్వెస్టర్ అంటే ఏంటంటే మన కంట్రీలో ఉండకుండా వేరే కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఎఫ్ఐఎస్ అంటారు. ఓకే, దాన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటారు. ఓకే, ఇది మన మార్కెట్లో ఇది ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడి వరకు అయిపోతే ఇప్పుడు మనం వచ్చేసరికి ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, ఆ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ గురించి మనం ఏంటంటే తెలుసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ అనేది మీకు కావాలి. ట్రేడింగ్ వ్యూ అనేది ఎందుకు ఉపయోగపడుద్ది అంటే మీరు సపోజ్ ఒక స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ స్టాక్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది మనకి విజువల్గా రిప్రజెంట్ అయ్యేది. ఇప్పుడు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అవి చూసాం అనుకోండి మనకేం అర్థం కాదు, విజువల్గా రిప్రజెంట్ అయ్యేది మనకింది ఈ ట్రేడింగ్ వ్యూలో మనకింది ఈ చార్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ ట్రేడింగ్ వ్యూలో మనకింది చార్ట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఇది కూడా ఎవరికి తెలియకపోతే ఒకసారి మీకు ఏంటంటే ఈ చార్ట్స్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను. మీకు ఏంటంటే దీని గురించి తర్వాత ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి మీకు ఏంది ట్రేడింగ్ వ్యూ చార్ట్. మీకు ఏంటంటే వెబ్సైట్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏంటంటే యాప్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి చార్ట్. మనం ఏంటంటే ఏ టైం ఫ్రేమ్లో కావచ్చా ఆ టైం ఫ్రేమ్లో పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఏంటంటే 1 డేలో పెట్టాను. 1 డేలో నాకేంది ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ నేను ఏంటంటే సెట్ చేసుకుంటాను. సపోజ్ ఇప్పుడు నేను సిడిఎస్ఎల్ స్టాక్ ఉంది, సిడిఎస్ఎల్ స్టాక్ అనేది ఓపెన్ చేశాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మార్కెట్ అనేది పడిపోయిందా, ఈ స్టాక్ అనేది పడిపోయిందా లేకపోతే పెరుగుతుందా అనేది దీన్ని చూస్తే ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి కిందకు పడిపోతుంది, ఓకే ఇక్కడ నుంచి పెరిగింది అంటే ఏంటంటే నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసా అంటే ఇదంతా ప్రాఫిట్లోకి వచ్చేది. ఒకవేళ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇదంతా లాస్లో ఉన్నట్టు. ఓకే, ఇలాగా మనకేంటంటే విజువల్గా చూసుకోవడానికి మనకేంటంటే ఈ ట్రేడింగ్ వ్యూ అనేది ఉపయోగపడుద్ది. ఈ ట్రేడింగ్ వ్యూ అనేది ఎలా వాడాలి అది కూడా మీకు ఏంటంటే క్లియర్గా రాబోయే వీడియోస్లో చెప్తాను. జస్ట్ బేసిక్గా ఈ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ వరకు తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనీ కంట్రోల్ కూడా మీకు యాప్ ఉండిద్ది. అంటే మీరు న్యూస్ కావచ్చు లేకపోతే ఏది తెలుసుకోవాలన్నా మీకు ఈ మనీ కంట్రోల్ అనేది ఉపయోగపడుద్ది. సపోజ్ ఇదిగోండి, మీ జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మనీ కంట్రోల్ అని టైప్ చేయండి, మీకు వచ్చేది. లేకపోతే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ వీడియో మేము చేస్తున్నాను. మీకు కింద ఐకాన్లో ఈ వీడియో అనేది మెన్షన్ చేస్తాను. ఇంపార్టెంట్ వెబ్సైట్స్. ఓకే, ఏది స్క్రీనర్ కావచ్చు లేకపోతే ఎలా వాడాలి ఓకే, screener.in వచ్చేసరికి మీకు ఫండమెంటల్స్ ఇవన్నీ చూసుకోవాలంటే ఈ screener.in అనేది ఉపయోగపడేది. సెన్సిబుల్ వచ్చేసరికి ఓఐ డేటా కావచ్చు ఇలాంటివి తెలుసుకోవడానికి. చాటింగ్ వచ్చేసరికి స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి, ఓకే ఇంట్రాడే స్టాక్స్ ఇవన్నీ ఫిల్టర్ చేసుకోవడానికి ఈ చాటింగ్ అన్నీ ఉపయోగపడుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి సిఎన్బిసి వచ్చేసరికి న్యూస్ కోసం. ఓకే, న్యూస్ కోసం మీకు సిఎన్బిసి కావచ్చు, మనీ కంట్రోల్ కావచ్చు, లేకపోతే investing.com ఈ 3 అనేది న్యూస్ కోసం బాగా ఉపయోగపడుద్ది. ఓకే, investing.com సేమ్ ఇది ఫారెన్ మార్కెట్స్ కావచ్చు, లేకపోతే ఇండియన్ మార్కెట్, లేకపోతే ఇది ఇంపార్టెంట్ డేట్స్ అంటే క్యాలెండర్స్ కావచ్చు, అంటే ఇంపార్టెంట్ ఫ్యూచర్లో రాబోయే ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే న్యూస్ కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఈ investing.com అనేది ఉపయోగపడుద్ది. ఓకే, మన ఇండియాది ఒక్కటే తెలుసుకోవాలంటే జస్ట్ సిఎన్బిసి న్యూస్ అనేది సరిపోద్ది. సిఎన్బిసి కావచ్చు, మనీ కంట్రోల్. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ వెబ్సైట్స్. మీకు ఒకవేళ ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు ఈ అన్ని వెబ్సైట్స్ గురించి మీకు ఓవర్ వ్యూగానే తెలిసి ఉండాలి. మీరు ఎలా వాడాలి, ఏది ఎలా చూడాలి అని. ఒకవేళ తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేశాను అనుకుంటాను, ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కీవర్డ్స్. ఓకే, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ చేస్తున్నాం, ఇంతవరకు బాగానే ఉంది. మనకేందంటే మనం డైరెక్ట్గా ఒకవేళ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే న్యూస్లో వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం న్యూస్ గురించి మాట్లాడాం. న్యూస్ రాగానే మనం ఆ న్యూస్ అనేది మనకి చదవటమే సుఖం తెలియదు. ఓకే, వాళ్ళు టెక్నికల్ వర్డ్స్ వాడతారు, లైక్ ప్రమోటర్ అంటారు. ప్రమోటర్ అంటే ఎవరు ఏందో మనకి తెలియదు. ఓకే, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అయితే అప్పర్ సర్క్యూట్ అంటారు, లోవర్ సర్క్యూట్ అంటారు, లేకపోతే ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ వాడినప్పుడు మనం న్యూస్ వెబ్సైట్స్ తెలిసినా ఇదిగోండి, ఇప్పుడు న్యూస్ వెబ్సైట్స్ తెలిసింది, అక్కడ టెక్నికల్ వర్డ్స్ వాడారు. టెక్నికల్ వర్డ్స్ వాడితే ఇప్పుడు నాకు ఏం ఉపయోగం, నేను న్యూస్ చదివినా. సో ఆ న్యూస్ చదివినా మనకి ఉపయోగం పడాలంటే మనకి ఈ కొన్ని టెక్నికల్ వర్డ్స్ అనేది తెలిసి ఉండాలి.
ఓకే, ఇవి వచ్చేసరికి నేను బేసిక్స్ పెట్టాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ప్రమోటర్ అంటే ఓనర్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను, నన్ను ఏమంటారు, ప్రమోటర్ అంటారు. మీకు ఏంటంటే న్యూస్లో కూడా వస్తూ ఉంటుంది, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పెంచారు, ఓకే ఇంకా బై చేశారు, ఇలాంటివి వస్తాయి. అంటే అప్పుడు మనకి ఏంటంటే ఆ న్యూస్ అనేది మనం చదవాలి ఈ కీవర్డ్స్ నుంచి. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ అనేది పెంచాడంటే మనకి మార్కెట్లో పాజిటివ్, అంటే ఏంటంటే ఆ స్టాక్లో పాజిటివ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఆ ప్రమోటర్ అనేది ఇంకా కొంటూ ఉంటారు. ప్రమోటర్ అనేది అమ్మేస్తూ ఉంటాడు. ప్రమోటర్ అమ్మేస్తూ ఉంటే ఆ కంపెనీ ఏదో తెలియని మిస్టేక్ చేసింది, సో అందుకని ప్రమోటర్ అనేది ఎగ్జిట్ అవుతూ ఉంటాడు. ఓకే, ఇలాగ మీకు ఏంటంటే ఇవి కూడా తెలిసి ఉండాలి. ఓకే, ప్రమోటర్ అంటే ఎవరు, ఓనర్ ఆఫ్ ది కంపెనీ, వాళ్ళని ప్రమోటర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి బుల్ మార్కెట్ అంటే మార్కెట్ అనేది బాగా పాజిటివ్లో ఉంటాయి. అంటే ఏంటంటే మార్కెట్ అనేది బాగా బయింగ్ జరిగేదాన్ని బుల్ మార్కెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బేర్ మార్కెట్ వచ్చేసరికి మార్కెట్లో సెల్లింగ్ అనేది జరుగుతుంటే, ఓకే మార్కెట్లో సెల్లింగ్ జరిగితే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎల్టీపీ అంటే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సపోజ్ రిలయన్స్ ఉందనుకోండి, అది ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుందో దాన్ని ఎల్టీపీ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బిడ్ ప్రైస్. ఈ రెండు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మీకు ఏంటంటే ఇవి ఉపయోగపడతాయి. ఓకే, బిడ్ ప్రైస్ అంటే మీరు ఎంత మనీ అయినా ఇచ్చేసి ఒక పర్టికులర్ షేర్ అనేది కొనడానికి మీరు రెడీగా ఉండేదాన్ని బిడ్ ప్రైస్ అంటారు. అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే బిడ్డింగ్ అనుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఒక స్టాక్ కావాలి, ఇప్పుడు రిలయన్స్ కావాలి, నాకు అది ఏ ప్రైస్ దగ్గర ఉన్నా నేను కొనడానికి రెడీగా ఉన్నాను. ఓకే, అది వచ్చేసరికి బిడ్ ప్రైస్. అదే ఆస్క్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ మనకేంటంటే బార్గెనింగ్ అనుకోవచ్చు. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను 100 రూపాయల దగ్గరే ఉంటే అమ్ముతాను, లేదా 90 ఉంటే దగ్గరే అమ్ముతాను. దీన్ని వచ్చేసరికి స్పెసిఫిక్ ప్రైస్ దగ్గర నా షేర్ని అనేది అమ్ముకునేదాన్ని ఆస్క్ ప్రైస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడింగ్ వాల్యూమ్స్ అంటే మీకు నెంబర్ ఆఫ్ షేర్స్, అంటే షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి ఎట్ ఏ టైం, దాన్ని ఏంటంటే ట్రేడింగ్ వాల్యూమ్ అంటారు. సపోజ్ ఇప్పుడు ఏంటంటే షేర్స్ అనేవి బయింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉన్నాయి, అవన్నీ వచ్చేసరికి మీకు ఏంటంటే వాల్యూమ్స్ అయితే. ఓకే, అది ఎంతమంది కొంటున్నారు. ఇప్పుడు మీకు బయింగ్ వాల్యూమ్స్ వస్తాయి, సెల్లింగ్ వాల్యూమ్స్ వస్తాయి. వాల్యూమ్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. వాటిల్లో కూడా మీకు ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే, మీకు ఏంటంటే సింపుల్గా వాల్యూమ్ అంటే ఎక్కువ మంది, అంటే ఏంటంటే బయింగ్ సెల్లింగ్ అనేది జరిగేదాన్ని వాల్యూమ్ అంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే అంటే ఏంటంటే ఎంతమంది ట్రేడ్ అనేది చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడిటీ అంటే ఒకే చోట ఎక్కువ మంది, సింపుల్గా చెప్పాలంటే ఒక స్టాక్ అనేది ఒకేసారి ఎక్కువ మంది బై కానీ లేకపోతే సెల్ కానీ చేసేస్తున్నారు అనుకోండి, దాన్ని లిక్విడిటీ అంటారు. మీకు ఏంటంటే హై లిక్విడిటీలో అయింది, లిక్విడిటీ లేకపోవడం వల్ల స్టాక్స్ అనేవి సెల్ అవ్వట్లేదు, లిక్విడిటీ లేకపోవడం వల్ల మీకు స్టాక్స్ రావట్లేదు, ఇలాంటివి వస్తాయి. అంటే ఏంటంటే అక్కడ ఎక్కువ మంది, అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు హై లిక్విడిటీ అనుకోండి, లిక్విడిటీ ఎక్కువ ఉంటే ఎంతమంది, సపోజ్ ఇప్పుడు నేను ఏంటంటే ఒక 10 లక్షలు ఉన్నా 10 లక్షలు అమ్మడానికి రెడీగా ఉంటారు, దాన్ని లిక్విడిటీ అంటారు. సపోజ్ మీకు ఏంటంటే ఇదే లిక్విడిటీని బేస్ చేసుకొని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకేంది, నేను పేరైతే చెప్పను, కంపెనీ పేరు చెప్పను, ఇంకా ప్రమోటర్ కూడా చెప్పను. మనకేంటంటే బాగా తెలిసిన ఒక మంచి పొలిటికల్ లీడర్, ఓకే ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది, వాళ్ళకి ఒక కంపెనీ ఉంది. ఓకే, మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ ఉంది. ఆ మిల్క్ ప్రోడక్ట్ ఎప్పుడైతే మన ఏపీలో అతను గెలిచాడో, అతను గెలవంగానే ఆ కంపెనీ షేర్ ప్రైస్ అనేది దాదాపు 60% అనేది పెరిగింది. ఓకే, 60% పెరిగిందంటే అది గొప్ప విషయం కాదు. 60% పెరగటం అక్కడ ఏంటంటే అప్పుడు ఎక్కువ లిక్విడిటీ అనేది లేదు. అంటే ఏంటంటే ఎక్కువ మంది సెల్ చేయడానికి లేదు. ఓకే, అంటే ఏంటంటే మీకు ఎప్పుడైతే అది న్యూస్ అనేది బయటికి స్ప్రెడ్ అయిందో, ఆఫ్టర్ 3-4 డేస్ వరకు స్టాక్ అనేది పెరిగింది, ఆ పొలిటికల్ లీడర్ అనేది గెలిచారు, 3-4 డేస్ అనేది ఆ స్టాక్ అనేది బాగా పెరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే న్యూస్లోకి వచ్చిందో, అంటే ఏంటంటే మనందరికీ తెలిసిందో, బయటకు వచ్చేసరికి ఆ స్టాక్ చూడండి 60% రేట్ని ఇచ్చింది 4 డేస్ 5 డేస్లో, అది ఇది అని బయటికి న్యూస్ వచ్చిందో, అప్పటి నుంచి మీకేందంటే సెల్లింగ్ అనేది దాదాపు 30-40% అనేది పడిపోయింది. ఓకే, దాని నుంచి దాదాపు కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. అది ఎవరు
ఆ పొలిటికల్ లీడర్ వాళ్ళు సంపాదించుకోవచ్చు. అది ఎందుకు జరిగింది, ఈ బయటికి న్యూస్ ఎందుకు వచ్చిందంటే ఆ లిక్విడిటీ కోసం. అంటే ఏంటంటే ఇక్కడ కొనే వాళ్ళే ఉన్నారు, అమ్మే వాళ్ళు లేరు. ఓకే, ఇప్పుడు అమ్ముదాం అనుకున్నా కొనడానికి అంతమంది రెడీగా లేరు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది అనుకోండి, ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంది, ఎక్కువ రీటైలర్స్ అనేవాళ్ళు బై చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే అక్కడ సేల్ చేసే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. అంటే ఏంటంటే ఆల్రెడీ బై చేసి, ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ఉంది, నేను ఏంది బై చేసుకున్నాను, అదేంది 160కి వెళ్ళింది. 160కి వెళ్ళినప్పుడు నేనేం చేశాను, మార్కెట్లో న్యూస్ అనేది స్ప్రెడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నేనేంది 1 కోటి రూపాయలకు కొన్నాను అనుకోండి, 1 కోటి రూపాయలు అమ్మటానికి రెడీగా లేరు. ఓకే, నేను అమ్మాలంటే ఎవరొకరు కొనడానికి రెడీగా ఉండాలి. నేనేం చేస్తాను, ఇప్పుడు ఇది 100 రూపాయల దగ్గర కొన్నాను, ఇది 160 వరకు వెళ్ళింది, 1 కోటి రూపాయలు. అంటే ఏంటంటే నేను అక్కడ దాదాపు 60 lakhs వరకు ప్రాఫిట్ చేసుకున్నాను. నేనేం చేస్తాను, ఆ 60 lakhsలో ఒక 10 lakhs పడేస్తాను. ఇది మార్కెటింగ్. మీకు సింపుల్గా చెప్పాలంటే మార్కెటింగ్ అనుకోవచ్చు. ఆ స్టాక్ అనేది పెరిగిందని ఇప్పుడు మార్కెటింగ్, ఆ 10 lakhs మార్కెటింగ్ జరిగింది. ఆ మార్కెటింగ్ జరగటం వల్ల ఇప్పుడు మనలాంటి వాళ్ళు, ఇప్పుడు నాకింది స్టాక్ మార్కెట్ గురించి ఏ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేస్తాను, ఆ న్యూస్ ఫాలో అయిపోయి నేనేంది బ్లైండ్గా ఇది బై చేసేస్తాను. అదే ఎవరో ఒకరు చెప్తారు, ఈ స్టాక్ బాగుంది చూడండి, ఈ స్టాక్ ఇది బాగా పెరిగింది, 60% 50% ఇచ్చింది 4-5 daysలో అనగానే అందరూ ఏంది బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తారు. బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం జరిగింది, వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే అమ్ముతూ ఉంటారు, ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి నష్టం జరుగుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ మూవ్ అయిపోయిన దాని స్టాక్లో వచ్చేసి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళేంది ఆల్రెడీ మూవ్ చేసి అమ్మటానికి వాళ్ళేంది ఈ మార్కెట్కి అనేది వీళ్ళేంది పంప్ చేస్తున్నారు. ఓకే, అక్కడ వాళ్ళకి ఏంటంటే లిక్విడిటీ అనేది వచ్చింది. అది లిక్విడిటీ అంటే. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, నేను అమ్మాలంటే ఒకళ్ళు కొనడానికి రెడీగా ఉండాలి. ఓకే, లిక్విడిటీ అంటే అంతే సింపుల్. ఓకే, ఎంతమంది కొనడానికి రెడీగా ఉన్నారో అంతేమంది అమ్మడానికి కూడా రెడీగా ఉండాలి. ఓకే, అది వచ్చేసరికి మీకు ఏంది లిక్విడిటీ అనుకోవచ్చు. దీన్ని వచ్చేసరికి హై ట్రేడింగ్ వాల్యూమ్స్ ఇలాంటివి అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వొలాటిలిటీ. ఇది కూడా ఏంటంటే మీకు ఏంది న్యూస్ కావచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు మీకు ఏంది మార్కెట్ అనేది బాగా వొలాటిలిటీగా ఉంది అంటారు. అంటే ఏంటంటే ఒకేసారి 100 points మూవ్ అవటం, 200 points పడిపోవటం ఇలాంటివి జరిగేదాన్ని వొలాటిలిటీ అంటారు. ఓకే, మార్కెట్ వొలాటిలిటీ. అది అప్ సైడ్ కావచ్చు లేకపోతే డౌన్ సైడ్ కావచ్చు, ఎటు సైడ్ మూవ్ అయినా దాన్ని ఇది వొలాటిలిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పాయింట్స్ మర్చిపోయాను, 1 minute ఇక్కడ రాస్తాను. ఇంకోటి వచ్చేసరికి అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఓకే, 1 minute ఇక్కడ రాస్తాను. ఓకే, అప్పర్ సర్క్యూట్, ఓకే, లేకపోతే సర్క్యూట్స్ అని రాద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనం ఏంది సర్క్యూట్స్. మీరు ఏంటంటే మార్కెట్లో ఉన్నప్పుడు మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంది సర్క్యూట్ అని అంటూ ఉంటారు. ఇది అప్పర్ సర్క్యూట్ కొట్టింది లేకపోతే లోవర్ సర్క్యూట్ కొట్టింది అంటూ ఉంటారు. అంటే ఏంటంటే మార్కెట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే 2 types ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అప్పర్ సర్క్యూట్ ఉండిద్ది. ఓకే, ఇంకోటి వచ్చేసరికి లోవర్ సర్క్యూట్ ఉండిద్ది. ఇది వచ్చేసరికి మీకు స్టాక్ బట్టి మీకు ఏంది డిఫరెన్స్ ఉండిద్ది. సపోజ్ ఏంటంటే నిఫ్టీ 50లో వీటిలో ఉన్నాయి అనుకోండి, వాటికి వచ్చేసరికి అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్స్ అని లిమిట్ అనేది ఉండదు. అంటే ఏంటంటే ఇప్పుడు టాప్ 50 కంపెనీస్ ఉన్నాయి, టాప్ 50 కంపెనీస్ వచ్చేసరికి అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ అనేవి ఉండవు వాటికి. ఒకవేళ ఉన్నా అది కొంత టైం వరకు, మినిమం ఏంటంటే వాటికి అప్పర్ సర్క్యూట్ వచ్చేసరికి 20% వరకు ఉండిద్ది. ఓకే, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ అలాంటి. ఓకే, నిఫ్టీ 50 కావచ్చు లేకపోతే ఇది బ్యాంక్ నిఫ్టీ అంటారు, సెన్సెక్స్ స్టాక్స్. ఓకే, ఇవి వచ్చేసరికి మీకు ఏంది వాటి అప్పర్ సర్క్యూట్ వచ్చేసరికి 20%, అలాగే లోవర్ సర్క్యూట్ కూడా ఏంది 20% ఉంటుంది. ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఏది మిడ్ క్యాప్ స్టాక్స్ అలాంటివి ఉంటాయి, వాటికి వచ్చేసరికి కొన్నిటికి 10% ఉంటుంది అప్పర్ సర్క్యూట్, కొన్నిటికి ఏంది 5% ఉండిద్ది. ఓకే, అలాగే మీకు ఏంటంటే ఈ అప్పర్ సర్క్యూట్ అంటే మీకు ఉన్నదానికి ఎక్కువగా మూవ్ అయింది అనుకోండి ఒకేసారి. ఓకే, సపోజ్ ఏంది ఇప్పుడు నా కంపెనీ ఉంది, నా కంపెనీ వచ్చేసరికి దాని గ్రోత్ అనేది ఇంతే ఉంది. సపోజ్ ఏంటంటే 100 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ లేకపోతే ఏం జరిగిందంటే ఒకేసారి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏంది ఒక కంపెనీ పడేయాలని ఏంది ఇది ఒకేసారి సెల్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు లోవర్ సర్క్యూట్ లేకపోతే ఒకేసారి అది ఏంది మైనస్లోకి వెళ్ళిపోయింది. సో వాటిని కవర్ చేయడానికి కోసమే ఈ అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ అనేది తెచ్చారు. అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మీకు ఈ అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్ కోసం అదాని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఏంటంటే న్యూస్ వచ్చింది, న్యూస్ రావటం వల్ల ఏది హిడెన్బర్గ్ న్యూస్ రావటం వల్ల అందరింది దాని మీద
ఏది నెగిటివిటీ ఉన్న నెగిటివిటీ కన్నా ఎక్కువ నెగిటివిటీ తెచ్చేసి అందరూ ప్యానిక్తో అమ్మేస్తూ ఉంటారు. ఓకే, ఆ ప్యానిక్నెస్ అనేది తగ్గించడానికి మీకు ఏంది కనీసం 1 or 2 days అనేది పట్టిద్ది. ఈ 1 or 2 daysలో మీకు ఏంటంటే ఈ సర్క్యూట్స్ అనేవి లేవు అనుకోండి, ఈ లోవర్ సర్క్యూట్ కావచ్చు అప్పర్ సర్క్యూట్ అనేది లేకపోతే మీరు ఏంది ప్యానిక్తో అమ్మేస్తూనే ఉంటారు. ఆ స్టాక్ అనేది పడిపోతూనే ఉంటుంది, క్రాష్ అవుతూనే ఉంటుంది, అది లిమిట్ అనేది ఉండదు. సో దాన్ని తగ్గించడానికి ఇప్పుడు 1 or 2 days అనేది కొంచెం న్యూస్ అనేది అది ఫేక్ న్యూస్ అనుకోండి, మీకు 1 or 2 daysలో అనేది తెలిసిద్ది. ఓకే, అప్పుడు మీరు ఏంటంటే అమ్ముకోవడానికి ఉంటుంది. ఒకవేళ అది ఫేక్ న్యూస్ కాలేదనుకోండి, మీరు ఏంటంటే అప్పుడు సెల్ చేసుకుంటారు ఎంత లాస్లో ఉన్నా. ఒకవేళ అదే ఫేక్ న్యూస్ అనుకోండి, మీరు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. అది 20% పడినా మళ్ళీ అది పెరిగిపోయింది, ఎందుకంటే న్యూస్ ఫ్రాడ్ అని తెలిసింది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా మళ్ళీ పెరిగిద్ది. సో వాటిని కంట్రోల్ చేయడానికి అంటే ఏంటంటే స్టాక్స్ అనేవి క్రాష్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఈ సర్క్యూట్స్ అనేవి మనకేంది ఇంప్లిమెంట్ చేశారు. మనకు వచ్చేసరికి ఒక్కో స్టాక్లో ఒక్కో సర్క్యూట్ అనేది ఉంటుంది. సపోజ్ దానికి 5% ఉంటుంది, దానికి 10% ఉంటుంది. ఇలాగ మనకి ఏంటంటే ఈ సర్క్యూట్స్ అనేవి స్టాక్ బట్టి డివైడ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సర్క్యూట్స్ తెలియాలంటే మీకు ఏంది మనీ కంట్రోల్లో ఏంది మీకు అక్కడ డైలీ అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్స్ అనేవి మీకు ఇస్తాడు. ఓకే, అది కూడా కావాలంటే మీకు ఏంది ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను, ఏ మనీ కంట్రోల్ వాడే దాంట్లోనే మీకు ఏంది చెప్పాను. మీకు కావాలంటే వీటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేద్దాం ఇంకోసారి. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైతే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఉన్నా మీరు ఏంటంటే కింద కామెంట్లో అనేది మెన్షన్ చేయొచ్చు. సో ఇంకా మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి ఓవర్వ్యూ అనేది ఇస్తాను. ఒక్కసారికి మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసాం, మీకు ఎంత అర్థమైంది, ఓకే ఓవర్వ్యూ అనేది ఇస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది బేసిక్స్. ఓకే, పార్ట్ 1 స్టార్ట్ చేసాం. పార్ట్ 1లో వచ్చేసరికి మనం ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది. ఓకే, అసలు నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడింగ్ అంటే ఏంది, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ట్రేడింగ్ అంటే ఏంది, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏమేమి టైప్స్ ఉన్నాయి మనకి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏందో తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ మార్కెట్స్, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి సెక్యూరిటీ మార్కెట్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రైమరీ, ఇంకోటి వచ్చేసరికి సెకండరీ. ఆ ప్రైమరీ సెకండరీ మార్కెట్ అయిపోయిన తర్వాత మనకి మార్కెట్ రెగ్యులేటరీ గురించి మాట్లాడుకున్నాం. ఈ మార్కెట్ రెగ్యులేటరీ అనేది ఏం చేస్తారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది అది తెలుసుకున్నాం మనం మార్కెట్ రెగ్యులేటరీ. దాని తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం, కీవర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. కీవర్డ్స్లో కూడా మీకు ఏంటంటే అప్పర్ సర్క్యూట్ కావచ్చు, లేకపోతే లోవర్ సర్క్యూట్ కావచ్చు, లేకపోతే వీటన్ని టాపిక్స్ అనేవి మనం కవర్ చేసాం. ఇంకా ఏమైనా మర్చిపోయామా? ఇంకోటి వచ్చేసరికి ఐపీఓ, ప్రైమరీ సెకండరీలో ఐపీఓస్ అవి కవర్ చేసేసాం. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ వెబ్సైట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి ఏంది ఇవన్నీ ఏంటంటే మాట్లాడుకున్నాం. 1 2 3 4 5 6 7 మనం ఏంటంటే ఈ వీడియోస్లో వచ్చేసరికి 7 టాపిక్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇవి వచ్చేసరికి మనకి బేసిక్స్ అంటే ఏంటంటే మనం స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అయ్యే ముందు ఇవన్నీ మనకి తెలిసినాయి అనుకోండి, అప్పుడు మనం ఇంకా ఫ్రీగా మనం మూవ్ అవ్వచ్చు. మనకి ఈ టెక్నికల్ వర్డ్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు అనుకోండి, మీకు రాబోయే వీడియోస్లో మీకు ఏ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.